Childhood is not just a period for growth but also development. గ్రోత్ అంటే ఫిజికల్గా ఎదగడం, హైట్ పెరగడం, బరువు పెరగడం. డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ ఆఫ్ ఫంక్షన్. ఎవ్రీ చైల్డ్ గ్రోస్ ఇన్ దేర్ ఓన్ పేస్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పీడ్తో పెరుగుతారు. పిల్లలు కరెక్ట్గా ఎదుగుతున్నారా లేదా, రైట్ ట్రాక్లో డెవలప్ అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి మైల్ స్టోన్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. మెచ్యూరిటీ ఆఫ్ బ్రెయిన్ ఫంక్షన్స్ అనేది మొదటి 2 సంవత్సరాల వయసులో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. తర్వాత 5 ఏళ్ల వరకు స్లోగా జరుగుతూ ఉంటుంది. అందుకనే డెవలప్మెంట్ అసెస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ 2 years ఆఫ్ లైఫ్లో. కొన్ని కీ మైల్ స్టోన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్. నెల నుంచి 2 నెలల వయసు నిండగానే నవ్వడం, మూయింగ్ సౌండ్స్ చేయడం, ఆబ్జెక్ట్స్ అండ్ ఫేసెస్. 4 నెలలు నిండిన తర్వాత 6 నెలల లోపు బోర్లా పడడం, 9 నెలల వయసు వచ్చేసి సపోర్ట్తో కూర్చోగలడం, కొత్త వాళ్ళని చూస్తే ఏడవడం, సంవత్సరం వయసు వచ్చేసరికి చిన్న సింపుల్ మాటలు చెప్పడం, వాళ్ళంతటి వాళ్ళు లేచి నించోగలడం, 8 నెలలు నిండేసరికి ఇండిపెండెంట్గా నడవడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు అడగగలడం, 2 ఏళ్ళు దాటేసరికి చిన్న చిన్న పదాలని కలిపి వాక్యాలుగా చెప్పగలరు. అన్ని అందరూ పిల్లలు ఇదే క్రమంలో చెయ్యాలని రూల్ లేదు. నేను ముందు చెప్పినట్టు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. కొంతమంది 6 నెలలకే కూర్చోడానికి ట్రై చేస్తుంటారు, కొంతమంది 9 నెలలు నిండిన తర్వాత కానీ సపోర్ట్తో కూడా కూర్చోడానికి ట్రై చేయలేరు. ఎవరి మైల్ స్టోన్స్ లేట్గా డెవలప్ అవుతున్నాయి అనేది ఎలా తెలుసుకోవాలి?